ఆల్రెడీ ఈరోజు ఓషవంలో మనం ఆడుతున్నాం స్పూన్ లో బాలహ అనే ఆట. రెడీ 3 నోట్లు పెట్టుకోండి, చేతులు బ్యాక్ పెట్టుకోండి. 3, 2, 1 స్టార్ట్. అక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ప్లేస్ చేయండి. చంద్రకళ గారు ఎక్కువ పాయింట్లు పెడతారా, వనజ గారు ఎక్కువ బాల్స్ పాయింట్ పెడతారా అనేది మనం చూడాలి. ఇక్కడ ఫాస్ట్ గా వెళ్ళినా అక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా బెండ్ అయి పెట్టండి. బాల్ పడినా క్లాప్స్ కొడుతున్నారు, పెడిసారు అనుకుంటున్నాను నేను. పడిపోయిందా? అయ్యయ్యయ్యో, సూపర్ సూపర్. ఇప్పుడు చేతులు వాడొద్దు, బెండవండి బెండవండి. అది కూల్గా వెళ్ళండి. Ten, 9, 8, 7, 2, 1. ఎనివే ఇద్దరు 2 పాయింట్లు సాధించారు. సూపర్. కూర్చోండి మా. ఆల్రెడీ ఈరోజు మనం ఆడుతున్నాం స్పూన్ లో బాలహ. సో పద్మప్రియ గారు 3 పాయింట్లు సాధించి ఆవిడ కూర్చొని మంత్రాలు వేస్తున్నారు, నన్ను ఎవరు బీట్ చేయలేరు అని. సో చెయ్యాలి ఇప్పుడు. ఏంటి ప్రియ గారు? స్పూన్ నోట్లో పెట్టుకుని రెడీగా ఉండండి. సుప్రజ అండ్ ప్రియా రెడీ. 3, 2, 1 స్టార్ట్. అక్కడికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా బెండ్ అయి గ్లాస్ పైన బాల్ పెట్టండి. బాల్ కింద పడకుండా చూసుకోండి. పడేసారా? రెండవ బాలు బాగా బెండ్ అవ్వండి. నన్ను చూస్తారా, బాల్ మీద పడిపోతున్నారు. అయ్యో అయ్యో, ప్రియ గారు అలా చేస్తారేంటండి? వాళ్ళ ఫ్రెండ్ మీద చాలా కాంపిటీషన్ గా వెళ్తున్న ప్రియా 3వ బాల్ పెట్టబోతుంటే ఓ పెట్టేసిందమ్మా. సుప్రజ గారు 3వ బాల్. 10, 9, 4, 3, 2, 1. ఓకే, ఎనీవే ఈ రౌండ్ లో ప్రియా గారు 5 పాయింట్లు అండ్ సుప్రజ గారు సూపర్ 2 పాయింట్లు. ఆల్రైట్, ఈ రోజు మనం ఓషవంలో మనం ఆడాం స్పూన్ లో బాలహ అనే ఆట. అందరికంటే ఎక్కువగా 5 పాయింట్లు సాధించి విన్నర్ గా నిలిచారు ప్రియా గారు. 3 పాయింట్లతో సెకండ్ ప్లేస్ లో ఉన్నారు పద్మప్రియ గారు.
కంగ్రాచులేషన్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన కుటుంబంగా భావించి తన మనసులో మాటను మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు సుభాషిణి గారు. అమ్మ ఎలా ఉన్నారు? బాగుంది. సో ఇదంతా మన కుటుంబం, మన జెమినీ ఫ్యామిలీ. మీరేం చెప్పాలనుకుంటారు చెప్పండి. నా పేరు సుభాషిణి. మా అమ్మ నాన్నకి మేము 4 పిల్లలము, 2 ఆడపిల్లలు 2 మగపిల్లలు. మా పెద్ద తమ్ముడికి హెల్త్ బాగాలేక డాక్టర్స్ చూపించుకున్నా వాళ్ళు కనిపెట్టలేకపోయారు. మామూలు జ్వరం అనుకున్నారు, అది టైఫాయిడ్ జ్వరము. కనుక్కోక లోపల ఇన్ఫెక్షన్ జరిగి సడన్గా చనిపోయారు. తను చనిపోయిన నెలకి తన వైఫ్ కూడా చనిపోయింది. అదే కరెక్ట్గా నెలకి అదే తిది అదే టైంకి తను కూడా చనిపోయింది. అంటే ఆరోగ్యం బాగోక కావాలని చనిపోయారు. ఆరోగ్యం బాగాలేక ఇన్ఫెక్షన్ అమ్మాయికి కూడా. సో ఆయనకు టైఫాయిడ్ వచ్చినా మీకు తెలియలేదు? డాక్టర్స్ పెద్ద పెద్ద వాళ్ళకి చూపించిన మామూలు జ్వరం ఇది అన్నారే కానీ అదని చెప్పలేదు. అదేంటి అని తెలియలేదు. సిబ్లింగ్స్ అన్నదమ్ములు? 2. ఇద్దరు తమ్ముళ్ళే, చెల్లెలు 2 తమ్ముళ్ళు. సో మీకు 2 తమ్ముళ్ళు 1 చెల్లి, మీరే ఇంటికి పెద్ద. బట్ అయినా అందరూ హ్యాపీగా కలిసి ఉండేవాళ్ళు. అలాంటి టైంలో ఆయనకి ఫీవర్ వచ్చింది. అది మామూలు ఫీవర్ గా యూరిన్ ఇన్ఫెక్షన్ గా చెప్పారు. అది టైఫాయిడ్ అని కనుక్కోలేకపోయారు డాక్టర్లు. మంచి డాక్టర్లకే చూపించాము. ఇంటికి వచ్చింది, ట్రైన్ దిగింది కూడా. ఇంటికి వచ్చిన మరుసటి రోజు ఆ అమ్మాయి చనిపోయింది. పిల్లలు? 1 బాబు. మా తమ్ముడు చనిపోయడానికి ఆ బాబుకి 6 months. అప్పుడు అంత చిన్న పిల్లాడు. నిజంగా మీ తమ్ముడు గారు చనిపోయినప్పుడు అసలు మీ మరదల్ ఒళ్ళో ఒక 6 నెలల పిల్లాడు ఉన్నాడు అంటే ఆమెను ఓదార్చడం అనేదే మీకు చాలా కష్టము. చిన్న బాబు. ఇప్పుడు ఆ బాబు ఎవరి దగ్గర ఉన్నాడు? మా సిస్టర్ దగ్గర ఉన్నాడు. అంటే మీ ఇంకో చెల్లి దగ్గర. తను అడాప్ట్ చేసుకుంది. సో తనకి పిల్లలు ఉన్నారా ఆల్రెడీ ఈ బాబు కాకుండా? లేరు. సో మీ అందరికి ఇష్టం ఆ బాబు అంటే? చాలా ఇష్టం, అందరికీ ఇష్టం. సో బట్ ఎనీవే ఇప్పుడు మొత్తానికి బాబు హ్యాపీగా ఉన్నారు కాబట్టి మీరందరూ హ్యాపీ. సో ఇది మీ ఫ్యామిలీ అనుకొని మీ మనసులో బాధను మాతో షేర్ చేసుకున్నారు. సో ఇది మీ కుటుంబం అనుకొని వచ్చారు. నిజంగానే ఇది మనం అంతా ఒక ఫ్యామిలీ. మా అందరి తరపున, బామల సత్యభామలు టీం తరపున మీకు చిన్న కానుక.